ఆంధ్ర 30 ఏళ్ళు వెనకబడిపోయింది. అసలు అభివృద్ధి లేదు, ఆర్థిక తిరోగమనం, మన దగ్గర సంపాదన లేదు, సంపద లేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చూసినా, ఓ సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్ చూసినా ఇది ఒక యుద్ధంలాగా ఆంధ్ర మీద చేస్తున్నటువంటి ప్రచారం నిజమేనా? ఇప్పుడు మరి ఇంత వెనుకబడిపోయి ఇంత దారుణంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అదేంటో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ లెక్క చూస్తేనే ఒక విచిత్రమైనటువంటి అంశం కనబడుతుంది. అందులో భారతదేశంలో హయ్యెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ 10.7% గుజరాత్లో వస్తుంది. సెకండ్ ప్లేస్ 9.58% మహారాష్ట్రలో వస్తుంది. అదేంటో థర్డ్ ప్లేస్లో 7.43% ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ఆ తర్వాత చూస్తే 6.15% కర్ణాటకలో వస్తుంది. అద్భుతమైన సక్సెస్ మన పక్కన ఉన్నదని చెప్పినటువంటి కర్ణాటకలో మనకంటే తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ 6.15% అక్కడ ట్యాక్స్. తెలంగాణలో అయితే 2.96%. ఒడిస్సా ఇంకో పక్కన మనకుంది, అదేమో 2.95% వస్తుంది. అదే సందర్భంలో ఛత్తీస్గఢ్ 3.51% వస్తుంది. మరి తమిళనాడు 5.72% వస్తుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మన పొరుగు రాష్ట్రాల్లోని చూసుకుంటే 7.43% ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, అంటే భారతదేశం మొత్తం మీద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్లో 7.43% మంది ఆంధ్రులే ఉన్నారు. తెలంగాణ వాళ్ళు కేవలం 2.96% మందే ఉన్నారు. ఇదే మిస్టరీ.